ఇటీవల జరగాల్సినటువంటి దేవరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ పోస్ట్ పోన్ అయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఈ నెల 27వ తేదీన ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతుంది. దీని మీద ఎన్నో అంచనాలు కూడా పెట్టుకున్నారు. దీనికి గల కారణం ఏంటి అంటే దాదాపుగా 6 సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ సినిమా సోలో హీరోగా రిలీజ్ అవటం. అంటే అరవింద సమేత వీరరాఘవ సినిమా తర్వాత ఆయన సోలోగా నటించినటువంటి సినిమా ఇదే. ఈ మధ్యలో వచ్చినటువంటి RRRలో రామ్ చరణ్ కూడా నటించటం, అది మల్టీ హీరో కాబట్టి, సో అది సోలో హీరో కాదు కాబట్టి, సో మల్టీ హీరోగా చేసింది ఆ సినిమా. సో దానికి ఎంత క్రెడిట్ వచ్చినా అది ఇద్దరు సమానంగా పంచుకునేటువంటిది. అయితే ఇది డిఫరెంట్. సో ఇది సింగిల్గా మరలా ఎన్టీఆర్ వస్తున్నటువంటి సినిమా. అయితే దీని మీద చాలా హైప్ ఉంది, చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాగే అభిమానులు కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి సినిమా. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో నోవాటెల్ హోటల్లో జరగాల్సి ఉంది. అయితే భద్రతా కారణాల రీత్యా దీన్ని క్యాన్సిల్ చేశామనేటువంటి వార్తలతోటి మనస్తాపం చెందినటువంటి కొంతమంది ఎన్టీఆర్ అభిమానులు నోవాటెల్లో కుర్చీలు విరగొట్టడం, కొంత ధ్వంసం చేయటం ఇవన్నీ జరిగినాయి. సో అయితే దీని వెనుక అప్పటి నుంచి కూడా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. దీని వెనుక కుట్ర జరిగింది, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ కుట్ర జరిగింది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలని చేశాడు, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. అయితే అసలు ఇది క్యాన్సిల్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, దీని వెనుక కుట్రకోణం ఏమైనా ఉందా, ఈ అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే ఫస్ట్ థింగ్ ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఏపీలో కూడా ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తాము అని చెప్పి అడిగారంట అనేటువంటి వార్తలు వచ్చాయి. అసలు నిజంగా అడిగారో లేదో తెలియదు. దానికి సంబంధించి ఫిలిం టీం మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించాలనుకున్న మాట వాస్తవం. అయితే ముందుగా ఉప్పల్ స్టేడియంలో నిర్వహించాలని చెప్పి భావించారు. కానీ అక్కడ కొన్ని మ్యాచ్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో, అలాగే అక్కడ భారీగా క్రౌడ్ వస్తే సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుందనేటువంటి ఉద్దేశంతో దాన్ని అక్కడ వద్దు అని చెప్పి పోలీసులు సజెస్ట్ చేయడంతో అక్కడ చేయటానికి మానుకున్నారు. నెక్స్ట్ ఎక్కడ పెట్టాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటే తక్కువ మంది క్రౌడ్ వచ్చేలాగా చూసుకుని నోవాటెల్లో ఏర్పాటు చేద్దామని చెప్పి డిసైడ్ అయ్యారు. నోవాటెల్ని వేదికగా ఎంచుకున్నారు. పోలీసులు కూడా క్లియరెన్స్ ఇచ్చారు, దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే మరి ఇంత చేసిన తర్వాత ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అంటే నోవాటెల్లో ఉన్నటువంటి ఆ హాల్ కెపాసిటీ 3500 మాత్రమే. అయితే ఈవెంట్కి వచ్చిన వాళ్ళ సంఖ్య 30,000. సో మరి అంతమందిని హ్యాండిల్ చేయగలిగే పరిస్థితి ఉందా అక్కడ అంటే లేదు, ఫస్ట్ థింగ్. రెండోది ఏంటి అంటే జనరల్గా ఆడియో ఫంక్షన్స్ కావచ్చు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కావచ్చు, ఇలాంటి వాటికి పాసులు ఇస్తారు. ఈ పాసులు ఉన్న వాళ్ళకి మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళల్లో చాలామందికి పాసులు లేవు. ఎందుకంటే ఇది 3500 మందికి మాత్రమే అరేంజ్ చేసింది. సో దానిపైన ఎంతమంది అయితే వచ్చారో వీళ్ళెవ్వరికీ పాసులు లేవు. కేవలం ఎన్టీఆర్ మీద అభిమానంతో రాష్ట్రంలో నలుమూలల నుంచి తరలి వచ్చినటువంటి అభిమానులే. అటు ఏపీ నుంచి కావచ్చు, అటు తెలంగాణ నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా కావచ్చు. సో దీంతో అక్కడ ఉన్నటువంటి క్రౌడ్ని హ్యాండిల్ చేయటం పోలీసులకు కష్టమైంది. ఎన్టీఆర్ రాకముందే ఇక్కడ వచ్చినటువంటి కొరటాల శివ గారు కానీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ, ఇలా కొంతమంది డైరెక్టర్లు పెద్దలు ఎవరైతే వచ్చారో వీళ్ళంతా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, ఇక్కడ అవ్వదు అని చెప్పి. సో ఎందుకంటే ఆ క్రౌడ్ని తట్టుకునే కెపాసిటీ లేదు ఆడిటోరియంకి. సో దాంతో పోలీసులు సెక్యూరిటీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఎన్టీఆర్ గారిని రావద్దు అని చెప్పి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంతే తప్ప దీని వెనక ఎటువంటి కుట్ర కోణాలు కానీ మరొకటి కానీ లేదు. ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే నిజంగా కుట్ర కోణమే ఉండి ఉంటే సింపుల్గా ఆలోచిద్దాం. 2 తెలుగు రాష్ట్రాలు కూడా రోజుకి 6 షోలు వేసుకుంటానికి పర్మిషన్ ఇచ్చినాయి. అలాగే టికెట్ రేట్లు 150 వరకు పెంచుకుంటానికి అవకాశం ఇచ్చినాయి. 60 రూపాయలు ఉన్న టికెట్ని 100 రూపాయలు, 100 ఉన్నదాన్ని 150 అలా పెంచుకునేదానికి అవకాశం ఇచ్చింది. 150 ఉన్నదాన్ని కూడా మరొక 150 వరకు పెంచడానికి అవకాశం ఇచ్చింది. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మల్టీప్లెక్స్ల్లో పెంచుకుంటానికి ఇచ్చినాయి, సింగిల్ స్క్రీన్ థియేటర్లో పెంచుకుంటానికి కూడా అవకాశాలు ఇచ్చినాయి. రోజుకి 6 షోలు, మిడ్ నైట్ 12 నుంచి కూడా షో వేయటానికి, బెనిఫిట్ షోలకు కూడా పర్మిషన్లు ఇచ్చినాయి. నిజంగానే వీటిని ఆపాలి అనుకుంటే టికెట్ రేట్లు పెంచటం కాదు కదా, తగ్గించమని చెప్పేవాళ్ళు, లేదా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేవాళ్ళు కాదు, ఇలా అనేక రకాలుగా ఇబ్బంది పెట్టవచ్చు. అవేవి లేకుండా అన్నిటికీ పర్మిషన్లు ఇచ్చినటువంటి 2 తెలుగు రాష్ట్రాలు ఈవెంట్ మాత్రం జరగనివ్వకుండా ఎందుకు అడ్డుపడతాయి అనేటువంటి చిన్న లాజిక్ని ఫ్యాన్స్ అర్థం చేసుకోవాలి. భారీ స్థాయిలో ఫ్యాన్స్ తరలి వచ్చినటువంటి నేపథ్యంలోనే
ఇది జరిగింది తప్ప దీని వెనక ఎటువంటి కుట్ర కోణాలు కానీ మరొక కోణాలు కానీ ఏమీ లేవు. ఫస్ట్ దీన్ని అర్థం చేసుకుంటే బాగుంటుంది.